హాయ్ ఫ్రెండ్స్, ఒక కొత్త గేమ్ అట. ఇది నేను ఒక బుక్లోనే సేకరించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏంటి అది అంటే కొత్త గేమ్. అది ఏంటంటే గంటన్నర కదలకుండా కూర్చోవాలట. ఇంచుమించు మనం ఏంటంటే ఇప్పుడు చాలామంది మీ ఆరోగ్య రీత్యా మనం మెడిటేషన్ చేస్తూ ఉన్నాం. మెడిటేషన్లో ఏం చెప్తున్నారు, మన ఏజ్ ఎంత ఉంటే అన్ని నిమిషాలు మనం మెడిటేషన్ చేయాలి. చేసినట్టయితే మన అవయవాలన్నింటికి కూడా రెస్ట్ దొరుకుతుంది, సక్రమంగా పనిచేస్తే అన్నారు. అలాంటిదే ఒక గేమ్ షో అనమాట. అయితే ఈ పోటీలో ఏంటంటే మనం మామూలుగా ఏదన్నా ఒక క్విజ్ పెట్టుకున్న అందులో ప్రశ్నలు ఉంటాయి, జవాబులు చెప్పడం ఉంటాయి. ఏదన్నా అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, క్యారమ్స్, చెస్, వైకుంఠ పలేల ఇలాంటి గేమ్స్ పెట్టుకున్నా కూడా కొన్ని రకరకాలైనటువంటి ఆట వస్తువులతో యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. కానీ ఇది ఏమీ లేదు, ఇందులో పాల్గొనడానికి ఏమీ లేదు. ఒక ఓపెన్ ప్లేస్లో కానీ ఒక హాల్లో కానీ మనం ఏం చెయ్యాలి ఈ పోటీలో అంటే ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయో ఇది అలాంటి పోటీ మాత్రం కాదు, కొంచెం భిన్నంగా ఉంది. ఏంటంటే ఒక గంటన్నర పాటట ఏమి చేయకుండా శుభ్రంగా కూర్చోవాలట. ఎలా కదలకుండా, ఒక మెలిక కూడా తిరగకుండా, నిద్రపోకుండా, మాట్లాడకుండా, ఫోన్ ఉపయోగించకుండా, అటు ఇటు తిరగకుండా నిశ్చలంగా కూర్చొని ఉండాలి అంతేనట. ఎమరపాటుగా మనం కళ్ళు మూసుకొని కూర్చున్నట్టయితే ఒక 15-20 నిమిషాల తర్వాత మనం కునుకొస్తుంది. అలాంటివి కూడా కునుకొచ్చినట్టయితే మనం ఆట నుండి తప్పుకోవాలంటే మనం ఏంటిది ఆట నుంచి డిలీట్ అయిపోతాం అనమాట, పక్కకి తీసేస్తారు. అయితే ఈ పోటీ జరుగుతున్నప్పుడు అందరూ కూడా మన యోగా ధ్యానం చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో ఒక మ్యాట్ వేసుకొని ఆ మ్యాట్ ముందర మనం మ్యాట్లో కళ్ళు ముచ్చుకొని చక్కగా పద్మాసనంలో కూర్చోవాలి. అప్పుడు ఈ పోటీగా స్టార్ట్ అవుతుంది. టైం చూస్తారు, టైమర్ పెడతారు, స్టార్ట్ అవుతుంది. పావు గంటకు ఒకసారట హార్ట్ బీట్ని తనిఖీ చేయడానికి మానిటర్ వస్తూ ఉంటారట. నిర్దిష్ట సమయం పూర్తయ్యేసరికి ఎవరైతే తమ హృదయ స్పందన స్థిరంగా ఉంచుకోగలుగుతారో వారే ఈ పోటీలో విజేతలుగా నిలుస్తారట. ఇదేంటంటే దక్షిణ కొరియాలో జనం బిజీగా ఉంటూ తీవ్రమైన ఒత్తిడి బారిన పడుతున్నారట. అయితే ఈ ఒత్తిడిని తగ్గించేందుకు ఈ డిజిటల్ ప్రపంచం నుంచి వారికి కొంత ఉపశమనం కలిగించేందుకు పూప్స్ యాంగ్ అనే విజువల్ ఆర్టిస్ట్ స్పేస్ అవుట్ కాంపిటీషన్ పేరిట ప్రతి ఏటా ఈ పోటీ నిర్వహిస్తున్నాడట. అంటే సంవత్సరానికి ఒకసారో, 6 నెలలకోసారో, 3 నెలలకోసారో ఈ పోటీని నిర్వహిస్తున్నాడట. నిజానికి ఇది వినడానికి ఆట సులువుగా వింతగా ఉన్నప్పటికీ ఆడడం మాత్రం కాస్త కష్టంగానే ఉంది. మనం గెలవాలంటే ఇన్నింటిని బ్యాలెన్స్ చేయాలి. దేన్ని బ్యాలెన్స్ అని కదలకుండా ఉండాలి, శ్వాసలో ఎలాంటి మార్పులు రావద్దు. ఎందుకంటే మన హార్ట్ బీపీని చెక్ చేస్తూ ఉన్నారు. కదలొద్దు, నిద్రపోవద్దు, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ పెట్టాలి, గెలవాలనే తపన ఉండాలి. ముఖ్యంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే ఇన్హేల్ ఎగ్జేల్ను చేస్తూ ఉండాలి కదా. అంటే ఇది ఒకలాంటి మంచి ఉన్నతమైనటువంటి ఐడిల్ ధ్యానం కిందకి వస్తుందంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసం అంటే ఇన్హేల్ ఎగ్జేల్. మనము గాలిని ఎంత వేగంగా లోపలికి పీల్చుకుంటున్నాం, ఎంత వేగంగా బయటకి పంపిస్తున్నాం. దీనివల్ల ఏంటి, మన శరీరంలో ఉన్నటువంటి 8 సిస్టమ్స్ కూడా చక్కగా పనిచేస్తాయి. కాకుండా కూడా మంచి యాక్టివేట్ అవుతుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. బాడీలో ఉన్నటువంటి మన సెన్సరీ ఆర్గన్స్ కూడా అన్నీ కూడా అవి అయిపోతుంది. మన ఆలోచనలు కూడా, మనకు నెగిటివ్ ఆలోచనలు వస్తూ కూడా పక్కకి పెట్టి మనం ఏం చేస్తాం, ఇంతసేపు ధ్యానం చేసేప్పుడు శ్వాస మీద ధ్యాసనే ఉంచుతాం కదా, అలానే కలుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ గేమ్ గుడ్ ఫర్ హెల్త్ కదా. ఇదేంటి గుడ్ హెల్త్ గేమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని మనం అందరం కూడా చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా కిట్టి పార్టీలలో కానీ మనం అందరం గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు కూడా ఒక ఫన్నీగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. మనం తినడానికి ముందు, తిన్న తర్వాతనో, 1-2 గంటల తర్వాత ఈ గేమ్ని పెట్టుకుంటే మస్తు నవ్వచ్చు కదా. లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ విజేతగా ప్రకటించి ఏదో చిన్నదో పెద్దదో కంగ్రాచులేషన్ చెప్పి ఒకటి ప్రైజ్ ఇచ్చి వాళ్ళని మధ్యలో పెట్టి చుట్టూ దాండియా కూడా ఆడవచ్చు ఫ్రెండ్స్. ఈ ఆట చాలా బాగుంది కదా. ఇలాంటి ఏమన్నా ఎక్కడైనా మీరు చదివి విన్నట్టయితే సేకరించి యూట్యూబ్లో పెట్టాలి ఫ్రెండ్స్. నిజంగా ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేద్దాం. నేను అనుకుంటున్నాను ఈరోజు కొద్దిమంది పిల్లలు
సండే కదా, బయట దొరికితే కనుక ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.